అబ్రహం లింకన్ పెద్దగా చదువుకోలేని ఒక రైతు కుమారుడు. అమెరికా అధ్యక్షుడిగా ఎదగడమే కాదు, ప్రపంచ చరిత్రను మార్చిన నాయకుడు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆయన జీవితాన్ని మార్చిన అద్భుతమైన మాటలు. ఇవి ఒక్కసారి వినగానే మన మనసులో మార్పు మొదలవుతుంది. మరి అవేంటో చూద్దాం. అందరినీ నమ్మడం లేదా ఎవరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవప్రదమైన విషయం. స్నేహం చేయడమే నీ బలహీనత అయితే ప్రపంచంలో నీకన్నా బలవంతుడు ఇంకొకరు లేరు. మనకు జీవితమే మంచి ఉపాధ్యాయుడు. నేర్చుకోవాలే గాని అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. నువ్వు అందరినీ కొన్నిసార్లు, కొందరిని అన్నిసార్లు మోసం చేయగలవు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు. మీలో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించగలరు. విజయం అంటే ఎప్పుడూ గెలవడం కాదు, ఓడినా తిరిగి లేచే శక్తిని కలిగి ఉండటం. ఏ పనైనా చేసే ముందు ఎందుకు చేయాలో మీకు స్పష్టత ఉండాలి. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. మన నమ్మకాలను జీవితంలో అనుసరించకపోతే మనల్ని మనమే కోల్పోతాం. మీరు ఎంతో తెలివిగానే ఉండొచ్చు, కానీ మీ చుట్టూ ఉన్నవారు సాయం చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలరు. మీకు గుర్తింపు లేనప్పుడు బాధపడకండి, కానీ ఆ గుర్తింపు సంపాదించడానికి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. స్నేహితుడు అంటే మీకు ఉన్న శత్రువులను తను కూడా కలిగి ఉన్నవాడు. వ్యక్తిత్వం ఒక చెట్టు లాంటిది, కీర్తి దాని నీడలాంటిది. నీడ నువ్వు చూసేదాన్ని బట్టి మారుతూ ఉంటుంది, కానీ చెట్టే అసలైనది. నీ తాత ఎంతైనా ఎత్తు ఎదగని, కానీ నీ ఎదుగు నువ్వే ఎదగాలి. ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల అప్పటి నుండే మొదలైనట్లు. మనలో మార్పు రావాలంటే మనమే ఆ మార్పు కావాలి. రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంది. ఇప్పుడు కాకపోయినా మరో రోజు నేను తప్పకుండా గెలుస్తాను. తన దేశాన్ని చూసి గర్వించే మనిషి అంటే నాకు ఇష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషి అంటే మరీ ఇష్టం. డబ్బు పోతే పర్వాలేదు, ఆరోగ్యం చెడితేనే ఇబ్బంది, కానీ నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, అయితే ఆ సమయం వచ్చే వరకు మౌనంగా ఎదురుచూడాలి. నిజాయితీ అనేది చిన్న విషయంలా కనిపించొచ్చు, కానీ అది అనేక పెద్ద విషయాలకు బలం. నా శత్రువులను మిత్రులుగా చేసుకున్నప్పుడు నేను వారిని నాశనం చేసినట్టే కదా. నేను నెమ్మదిగా నడుస్తాను, అంతేగాని వెనుకడుగు ఎప్పుడూ వెయ్యను. రేపటి నీ బాధ్యతను ఈరోజు మానేసినంత మాత్రాన దాని నుండి నువ్వు తప్పించుకున్నట్టు కాదు. చివరిగా నీకంటూ మిగిలేది జీవితంలో గడిచిన సంవత్సరాలు కాదు, ఆ సంవత్సరాలలో నువ్వు ఆస్వాదించిన జీవితం. అబ్రహం లింకన్ మనకు నేర్పింది ఒక్కటే: ఓటమి ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ ఓటమికి లొంగిపోవడం మాత్రం శాశ్వత ఓటమి. ఎన్నిసార్లు విఫలమైనా ఆయన వెనక్కి తగ్గలేదు, అందుకే ఆయన పేరు ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. మనము అలాగే ఉండాలి. కష్టాలు వస్తాయి, అపజయాలు వస్తాయి, కానీ మనం ఆగిపోకూడదు. ఎందుకంటే విజయం మనకు దూరం కాదు, మనకు దగ్గరలోనే ఉంది. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అడ్డంకి ఉంటుంది, కానీ ఆ అడ్డంకిని దాటి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే లింకన్ జీవితమే ఒక మార్గదర్శకం. పేదవారిగా పుట్టినా పర్వాలేదు, పెద్దగా ఆలోచించండి, గొప్పగా జీవించండి.
ఇలాంటి స్ఫూర్తిదాయక మాటల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.